డియర్ స్టూడెంట్స్, ఒకసారి ఈ డేటా చూడండి. ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ ఇలా 3 కాలమ్స్ ఒక డేటాని కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డేటాని మనము ఇండెక్స్ మ్యాచ్ యూజ్ చేసి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫర్ దట్ ఫస్ట్ డేటా అండ్ డేటా వాల్యుయేషన్కి వెళ్ళి ఇక్కడ అలౌలో లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్ నౌ సోర్స్ ఈక్వల్స్ టు ఎంటైర్ ఐడి కాలమ్. హెడ్డింగ్ వదిలేసి ఎంటైర్ ఐడి కాలమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనకి సోర్స్ అక్కడ క్రియేట్ అయిపోతుంది, యాజ్ ఏ లిస్ట్గా జనరేట్ అవుతుంది ఐడిలో. నౌ ఎంప్లాయీ నేమ్ దగ్గర ఇస్ ఈక్వల్ టు ఇండెక్స్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ మన అరే సెలెక్ట్ చేయాలి. ఆ అరే ఎంప్లాయీ నేమ్, మన ఎంప్లాయీ నేమ్కి ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, తర్వాత కామా, ఆ ఇండెక్స్లో మొత్తం ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకొని కామా ఐడికి లిస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కాలమ్ని క్లిక్ చేయాలి. ఓకే, బ్రాకెట్ క్లోజ్. సిమిలర్గా శాలరీ కూడా తీసుకోండి. సో ఇజ్ ఈక్వల్స్ టు ఇండెక్స్ ఫస్ట్ అరే ప్లేస్లో ఎంటైర్ సాలరీ ఆఫ్ ద అరే, అంటే డేటాబేస్లో ఒక అరే అంతా సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు మనం లిస్ట్ క్రియేట్ చేసుకున్న కాలం కామా పెట్టేసి ఓకే అండ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో డేటా. మనం ఏ కాలం సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఎంప్లాయీ నేమ్, శాలరీ ఇలా జనరేట్ అవుతుంది. ఇలా మనం ఇండెక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే.